నమస్తే, నేను మీ రేవంత్ చలమల. సో ఈ వారం మార్కెట్ అప్డేట్ చూద్దాం. అలానే ఇది మంత్లీ అప్డేట్ కూడా. సో మనకి నవంబర్ సిరీస్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఒక రకంగా మనం ఇయర్ ఎండింగ్ కూడా వచ్చేస్తున్నాం. ఇంకా డిసెంబర్ తోటి మనం 2025 కూడా కంప్లీట్ చేసుకోబోతున్నాం. సో మార్కెట్ ఈ సంవత్సరం అంతా హ్యూజ్ వాలటాలిటీ, దెర్ ఇస్ నో డౌట్. బట్ ఫైనల్లీ మార్కెట్ కొంచెం పాజిటివ్గా టర్న్అవుట్ అయింది. మనకి నవంబర్ ఎండింగ్ టైంకి 26,305 అనుకుంటా ఆల్ టైమ్ హై రీసెంట్గా క్రియేట్ చేసింది. అప్రాక్సిమేట్గా 25,310. సో ఆల్ టైమ్ హైని మార్కెట్ ఒకసారి మళ్ళీ టెస్ట్ చేసింది నిన్నటి రోజు. సో ఈ నెలలో మార్కెట్ దాదాపుగా 1.87% వరకు కూడా మార్కెట్లో మనకి మూమెంటం కనిపించింది. అదే మనం వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం చూస్తే మనం ఈ వారం మార్కెట్ అబ్సల్యూట్గా మనకి న్యూట్రల్గానే మూమెంటం ఉంది. పెద్ద ఎత్తున పాజిటివిటీ అయితే లేదు. ఒక రకంగా వాలటాలిటీ మేబీ ఉండడం వల్ల అయి ఉండొచ్చు. బట్ మనం పోయిన మంగళవారం మార్కెట్ వీడియోలో మాట్లాడుకున్నాం 26,300 అనేది కొద్దిగా యాక్టివ్ రెసిస్టెన్స్గా ఉండే అవకాశాలు ఉంటాయి. దాన్ని అబోవ్ క్లోజ్ అవ్వాలి అని అంటే ఒక మంచి పాజిటివ్ న్యూస్ ట్రిగ్గర్ అయితే తప్పించి అది సాధ్యం కాదు అని. అది ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇంట్రెస్ట్ రేట్ కట్స్కి సంబంధించిన న్యూస్ అయి ఉండొచ్చు. ఇందులో ఏ ఒక్కటైనా ట్రిగ్గర్ అయితే కొంతవరకు మనకి అప్సైడ్ బ్రేక్ అయి మళ్ళీ ఒక మంచి పాజిటివ్ బుల్ రన్ రావడానికి ప్రాబబిలిటీ ఎక్కువగా ఉంటుంది. సో మనకి మార్కెట్లో హీరోగా మనకి గత కొన్ని రోజులుగా, కొన్ని నెలలుగా అటు ప్రైవేట్ బ్యాంకింగ్ కానీ, ఫైనాన్స్ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ ఇవన్నీ కూడా దాదాపుగా లాస్ట్ సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు 10% అప్సైడ్ మూమెంటం అయితే కనిపించాయి. కానీ సాడ్ రియాలిటీ, చాలామంది పోర్ట్ఫోలియోస్ మాత్రం నెగిటివ్గానే ఉంటున్నాయి. వాళ్ళ స్టాక్ బయింగ్ పోర్ట్ఫోలియోస్ ఇవన్నీ కూడా మనకి నిఫ్టీ ఇవన్నీ కూడా ఆల్ టైమ్ హైలో ఉంటున్నప్పటికీ మనకి స్టాక్ పోర్ట్ఫోలియోస్ మాత్రం నెగిటివ్గా ఉంటున్నాయి. దానికి గల కారణం చాలామంది యూజువల్గా స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్స్ పెడుతూ ఉంటారు. అదే మీరు స్మాల్ క్యాప్కి సంబంధించిన చార్ట్ని గమనిస్తే దాని యొక్క ఆల్ టైమ్ హై నుంచి అది ఇంకా దాదాపుగా 10% డౌన్లో ఉంది. మనకి ఇక్కడ రికవరీ వచ్చింది, బ్రాడర్ మార్కెట్ కాదు, కేవలం నిఫ్టీ 50 మాత్రమే మనకి రికవరీ వచ్చింది. నిఫ్టీ 50లో కూడా మనకి అన్ని సెక్టర్స్ పాజిటివ్గా ర్యాలీ కాలేదు. మనకి బ్యాంక్స్ కొంతవరకు పాజిటివ్గా ర్యాలీ అయ్యాయి. కుడ్ బి ప్రైవేట్ బ్యాంకింగ్. పిఎస్యు కూడా ఈ మధ్య ఒక మంచి ర్యాలీ మార్కెట్లో ఇచ్చింది. గత కొన్ని రోజుల నుంచి విపరీతమైన ర్యాలీ మనకి పిఎస్యు సెగ్మెంట్లో కనిపించింది. సో మార్కెట్ ఓవరాల్గా మనకి అప్సైడ్ మూమెంటంకి అయితే రెడీ అవుతుంది అనడానికి చాలా పారామీటర్స్ కనపడుతున్నాయి. వాటన్నిటి గురించి కూడా స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేద్దాం. సో బేసిక్గా మనకి ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ యొక్క యాక్టివిటీ కొంతవరకు స్టేబుల్గా కనపడుతోంది. మనకి 26 నవంబర్ వెనస్డే రోజు ఎఫ్ఐఎస్ దాదాపుగా 4,700 కోట్ల బయింగ్ చేశారు. అండ్ నిన్నటి రోజున కేవలం 1,200 కోట్లు మాత్రమే మనకు సెల్లింగ్ అనిపించింది. అదే మంత్లీ డేటా, అంటే ఈ మంత్ ఇవాళ డేటా ఒకటి ఎక్స్క్లూడ్ చేసి చూస్తే ఎఫ్ఐఎస్ కేవలం 13,700 కోట్లు మాత్రమే సెల్లింగ్ చేశారు. వేరేస్ డిఐఎస్ మాత్రం దాదాపుగా 73,000 కోట్ల వరకు కూడా బయింగ్ చేశారు. సో దెర్ ఇస్ హ్యూజ్ బయింగ్ ప్రెషర్ దాన్ ఏ సెల్లింగ్ ప్రెషర్. సో బేసిక్గా మనకి ఎఫ్ఐఎస్ యొక్క షార్ట్ పొజిషన్స్ అనేవి మార్కెట్లో కొంతవరకు ఎక్కువగా ఉంటున్నప్పటికీ మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ మాత్రం రీటైల్ బయింగ్ ప్రెషర్ వల్ల, మ్యూచువల్ ఫండ్స్ వల్ల కొంతవరకు స్ట్రాంగ్ మూమెంటం అయితే కనపడుతుంది. సో బేసిక్గా ఇంతకాలం పాటు మీరు గమనిస్తే ఇంతకాలం పాటు ఎఫ్ఐఎస్ సెల్లింగ్లోనే ఉంటున్నారు. మనకి ప్రతి నెల లాస్ట్ 2 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా సెల్లింగ్లోనే ఉన్నారు. ఇప్పటి వరకు వాళ్ళు సెల్లింగ్ చేస్తుంటే మన మార్కెట్ ఇలా ఉండటం గమనించాం. ఒకవేళ వాళ్ళు కనుక పాజిటివ్గా కొంచెం టర్న్అవుట్ అయినా కానీ మన ఇండియన్ స్టాక్ మార్కెట్కి మంచి రోజులు రావడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో ఇక నుంచి మార్కెట్ని మనం బై ఆన్ డిప్ మార్కెట్గా మాత్రమే చూడాలి, కానీ సెల్ ఆన్ రేజ్ మార్కెట్గా చూడొద్దు. అంటే మార్కెట్ పెరిగితే అమ్మేద్దాం అనుకుంటాం కదా, ఇది సెల్ ఆన్ రేజ్ మార్కెట్ కాదు. ఇక మీదట మన ఇండియన్ స్టాక్ మార్కెట్ బై ఆన్ డిప్ మార్కెట్గా మారే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. సో బేసిక్గా మనకి మరికొన్ని అంశాలు డిస్కస్ చేస్తే ఎఫ్ఐఎస్ యొక్క యాక్టివిటీ మాత్రం మనం గమనించినప్పుడు వాళ్ళ షార్ట్ పొజిషన్స్ 81 నుంచి 83% వరకు కూడా దాదాపుగా ఇండెక్స్ ఫ్యూచర్స్లో వాళ్ళ షార్ట్ పొజిషన్స్ని మెయింటైన్ చేస్తున్నారు. మేబీ వాళ్ళు ఏదో ఒక న్యూస్ క్లియర్గా వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం అనుకుంటున్నారు, ఏంటో తెలియదు. జస్ట్ ఇమాజిన్ ఒక్కసారి కనుక కొంచెం పాజిటివ్ న్యూస్ కనుక ట్రిగ్గర్ అయింది అని అంటే ఈ షార్ట్ పొజిషన్స్ అన్వైండ్ చేసే పనిలో మన స్టాక్ మార్కెట్ అనేది మంచి పాజిటివ్ మూమెంటం తీసుకోవడానికి చాలా ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. సో బేసిక్గా మంచి న్యూస్లు ఏమేమి ఉండే అవకాశాలు ఉన్నాయంటానికి ఒకసారి మనం కొన్ని రీజన్స్ని చూసే ప్రయత్నం చేద్దాం. సో ఒకటి వచ్చేసరికి మనకి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ వచ్చే అవకాశాలు 80% వరకు కూడా ఉన్నాయి అనేది ఒక యాంటిసిపేషన్ కనపడుతుంది. కొన్ని రోజుల ముందు వరకు మనకి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ ఉండకపోవచ్చు అన్న దగ్గర నుంచి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ ఈసారి ఖచ్చితంగా 80% చేసే అవకాశాలు ఉన్నాయి, 25 బేసిస్ పాయింట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నది ఒక పాజిటివ్ ఆస్పెక్ట్. సో దానివల్ల మనకి ఐటీ సెగ్మెంట్కి బూస్ట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అండ్ దాంతోపాటుగా రష్యా ఉక్రెయిన్ పీస్ టాక్స్కి సంబంధించి
అగ్రిమెంట్ ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు గతంలో కూడా ఎన్నో టాక్స్ జరిగాయి, కానీ ఈసారి కొద్దిగా బెటర్ మూమెంటం కనపడుతోంది. సో అది ఏ కొలిక్కి వచ్చినా కానీ మనకి మంచి పాజిటివ్ ఆస్పెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే మార్కెట్ పాజిటివ్గా రియాక్ట్ కాకపోయినా డౌన్ సైడ్ ప్రొటెక్షన్. బేసిక్గా ఫస్ట్ మనకి నెగిటివ్స్ అని ఎలిమినేట్ అయిపోతాయి. ఉన్న నెగిటివ్స్లో వన్ ఆఫ్ ద నెగిటివ్ ఇస్ రష్యా ఉక్రెయిన్ వార్. అట్లీస్ట్ ఆ నెగిటివ్ ఎలిమినేట్ అయినా కానీ నెక్స్ట్ రాబోయేటువంటి ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ కట్ 25 బేసిస్ పాయింట్స్ ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొద్దిగా పాజిటివ్ ఆస్పెక్ట్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అండ్ దాంతోపాటుగా జీడీపీ ఎక్స్పెక్టేషన్స్ దాదాపుగా 7 to 7.5% కనిపిస్తుంది. ఇది కూడా ఇండియన్ స్టాక్ మార్కెట్కి బులిష్ ఆస్పెక్టే. అండ్ దాంతోపాటుగా మనకి జేపీ మార్గన్కి సంబంధించి అవుట్లుక్ ఒకటి బయటకు వచ్చింది. వాళ్ళు 3 కేస్ సినారియోస్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మార్కెట్ అనేది వాళ్ళు అనుకున్న దానికంటే బెటర్గా పర్ఫామ్ చేస్తే మంచి బులిష్ సినారియో కనుక ఉన్నట్లయితే నిఫ్టీ దాదాపుగా 33,000 మార్కును దాటే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. బేస్ కేస్ సినారియోలో 30,000, అంటే వాళ్ళు అనుకున్న దానికంటే తక్కువ జరిగినా కానీ బుల్ ర్యాలీ 30,000 అయితే టచ్ అవుతుంది అనుకుంటున్నారు. వర్స్ట్ కేస్ సినారియో అనుకున్నట్టుగా జరగక రివర్స్ అయింది అనుకోండి, మార్కెట్ 24,000కి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అనుకుంటున్నారు. సో దీన్ని ఇప్పుడు మనము రిస్క్ టు రివార్డ్ రేషియోస్ తోటి ఒకసారి కంపేర్ చేసి చూద్దాం. సో ఎప్పుడైనా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు రిస్క్ టు రివార్డ్ రేషియోస్ అనేవి బాగా కంపేర్ చేసుకోవాలని చెప్తూ ఉంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ నిఫ్టీ 26,000 దగ్గర ఉంది కాబట్టి ఎంట్రీ తీసుకుంటున్నామని అనుకోండి. ఒకవేళ లాస్ వస్తే ఎంతవరకు రావచ్చు? వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారం 24,000 వరకు రావచ్చు, అంటే -2,000 పాయింట్స్. ఒకవేళ ప్రాఫిట్ వచ్చిందనుకోండి, అది బేస్ కేస్ సినారియోలో 30,000 వరకు వెళ్ళచ్చు, అంటే +4,000. అంటే ఇక్కడ రూపాయి రిస్క్ చేస్తే ₹2 వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలా కాకుండా బెస్ట్ కేస్ సినారియోలో 33,000 అంటున్నారు కదా, ఒకవేళ నిజంగానే అదే జరిగిందనుకోండి, అప్పుడు మన మార్కెట్స్ ఒక మంచి బులిష్ యాంగిల్లో పైకి వెళ్తుంది కాబట్టి దాదాపుగా మనకి 7,000 పాయింట్స్ వరకు కూడా ప్రాఫిట్ని గెయిన్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ మనకి రిస్క్ టు రివార్డ్ రేషియో అని దీన్నే అంటారు. సో బేసిక్గా మనం పెట్టేటువంటి ₹1కి ఎంత రిస్క్ తీసుకుంటున్నాం, ఎంత రివార్డ్ని టార్గెట్ చేస్తున్నాం, అంటే తక్కువ రిస్క్ తోటి ఎక్కువ రివార్డ్ని టార్గెట్ చేసే విధంగా 2026 అవుట్లుక్ అయితే చాలా క్లియర్గా కనపడుతుంది. ఇది వన్ ఆఫ్ ద గుడ్ థింగ్. సో దాంతోపాటుగా ఐఎంఎఫ్ ఒక డేటా ఏం రిలీజ్ చేస్తుంది అని అంటే, బేసిక్గా మనది 5 ట్రిలియన్ ఎకానమీ ఎప్పుడు అవుతుంది అని అంటే గతంలో ఫైనాన్షియల్ ఇయర్ 28లో అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అన్నారు. సో దాన్ని ఒక 1 ఇయర్ పాటు పోస్ట్పోన్ చేస్తూ ఫైనాన్షియల్ ఇయర్ 29లో మనకి 5 ట్రిలియన్ ఎకానమీగా ఇండియా మనకి మారే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కొంచెం రివిజన్ చేశారు. దానికి గల ఎన్నో కారణాలు, అన్సర్టనిటీస్ ఇంకా మనకి జియోపొలిటికల్గా కనపడుతున్నాయి. సో బేసిక్గా ట్రేడ్ డెఫిషియన్సీ, రూపీ డిప్రిసియేషన్, ఇవన్నీ కొంతవరకు మన ఇండియన్ మార్కెట్ని ఇంపాక్ట్ చేస్తూ ఒక 1 ఇయర్ పాటు ఎక్స్ట్రా టైం పట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో బేసిక్గా మనకి సెక్టార్స్ని కొన్నిటిని మనం గమనించుకోవాలి అనుకుంటున్నప్పుడు ఐటీ సెక్టార్ అనేది దాని యొక్క ఆల్ టైమ్ హైస్తో కంపేర్ చేసినప్పుడు మనకి ఐటీ సెక్టర్ అనేది చాలా లోలో కనపడుతుంది. సో బేసిక్గా టీసీఎస్ అనేది దాదాపుగా ఇంకా దాని యొక్క ఆల్ టైమ్ హై నుంచి 30% డిప్లో కనపడుతుంది. ఇన్ఫోసిస్ అయితే దాదాపుగా 25% డిప్లో కనపడుతుంది. సో బేసిక్గా మనకి ఈ సెక్టార్స్ ఒక రకంగా మనకి బాగా ప్రెషర్లోకి వెళ్ళి ఐటీ సెగ్మెంట్ అనేది గత 4 సంవత్సరాల నుంచి, సో మన ఇక్కడ చార్ట్స్లో గమనించినా కానీ ఐటీ సెగ్మెంట్లో లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి పెద్ద ఎత్తున మూమెంటం కూడా ఏమొచ్చింది లేదు. జేపీ మోర్గన్ దీని మీద పెద్ద ఎత్తున పాజిటివ్గా అయితే లేదు. మనకి ప్రీవియస్గా ఇప్పుడున్న ప్రైస్ ఒక రకంగా 2021 అక్టోబర్లో ఫామ్ అయింది. మళ్ళీ ఇప్పుడున్న ప్రైస్ అనేది మనకి 2025 నవంబర్లో కూడా ఇప్పుడు అదే ప్రైస్లో మన మార్కెట్ ట్రేడ్ అవుతుంది. సో జేపీ మోర్గన్ లెక్కల ప్రకారం మాత్రం ఐటీకి ఇంకా అండర్ వెయిట్గానే మెయింటైన్ చేస్తున్నాం, వాళ్ళని ఓవర్ వెయిట్గా మార్చట్లేదు. వాళ్ళు పర్టికులర్గా కన్జంప్షన్ థీమ్ని ఓవర్ వెయిట్గా పెట్టుకుంటున్నారు, బ్యాంకింగ్ని ఓవర్ వెయిట్గా పెట్టుకుంటున్నారు, ఆటో సెగ్మెంట్ని ఓవర్ వెయిట్గా పెట్టుకుంటున్నారు, వాటిని ఓవర్ వెయిట్గా పెట్టుకుంటున్నారు. బట్ కాంట్రా బెట్ కింద నేను మాత్రం పర్సనల్గా ఐటీ సెగ్మెంట్ని నా పర్సనల్గా ఓవర్ వెయిట్లో పెట్టుకొని పొజిషన్స్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను. ఎందుకనంటే మనకి లాస్ట్ 4 ఇయర్స్ నుంచి రిటర్న్స్ రాకపోవడం, దాని యొక్క వాల్యుయేషన్స్ చీపర్గా ఉండటం, రేపు ఏ కొద్దిగా ట్రేడ్ డీల్ ఫేవర్ అయినా కానీ అప్పుడు మనకి ఎంట్రీ కూడా దొరకని పరిస్థితిలో మనకి ఐటీ ర్యాలీ అనేది ఉంటుందని ఒక ఎక్స్పెక్టేషన్స్ తోటి ఐటీ అనేది పర్సనల్గా నేను కొద్దిగా యాడ్ చేసుకోవడానికి ఒక మంచి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను. బట్ వెన్ ఇట్ కమ్స్ టు బ్యాంకింగ్ దెర్ ఈస్ అ వెరీ హై ప్రాబబిలిటీ మంచి మూమెంటం బ్యాంకింగ్లో రావచ్చు. అట్ ద సేమ్ టైం మనకి కన్జంప్షన్ థీమ్, ఇంకా ఆటో గురించి మాట్లాడిన అవసరం లేదు, ఆటో విల్ రూల్ ద మార్కెట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. సో రేపు రాబోయేటువంటి ఇంట్రెస్ట్ రేట్ కట్ తర్వాత యూజువల్గా మనకి బ్యాంకింగ్ ఫేవర్ అవుతూ ఉంటుంది. సో బ్యాంకింగ్లో మంచి అప్ మూమెంట్ కనిపిస్తుంది. సో ఇంట్రెస్ట్ రేట్ కట్స్ అంటూ జరిగాయి అని అంటే డెఫినెట్గా నెక్స్ట్ కన్సంప్షన్ వైపుగా డబ్బుల్ డ్రైవ్ అయితే డెఫినెట్గా ఆటో సెగ్మెంట్, దాంతోపాటుగా జిఎస్టీ రిడక్షన్స్ వల్ల వెహికల్స్ యొక్క కాస్ట్ పడిపోవటము, ఒకవేళ వాళ్ళు ఈఎంఐలు ఏమైనా తీసుకున్నా కానీ వాళ్ళు పే చేసేటువంటి ఈఎంఐ ప్రైసెస్ ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ ఉండటం వల్ల ఈఎంఐస్ కూడా తక్కువగా కడతారు కాబట్టి బయింగ్కి ఎక్కువ ప్రాబబిలిటీ, అంటే ఆటో సెగ్మెంట్లో కొంచెం వరకు యాక్టివిటీ ఎక్కువగా కనపడటానికి ప్రాబబిలిటీ అయితే కనపడుతుంది. సో ఓవరాల్గా మనం చూసుకుంటున్నప్పుడు ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఒక పాజిటివ్ ఆస్పెక్ట్, గుడ్ థింగ్ ఏంటి, ఒకవైపు బ్యాంకింగ్ హెవీ వెయిట్స్,
ఐటీ కూడా ఆల్రెడీ డౌన్లో ఉంది కాబట్టి ఏ కొద్దిగా రికవరీ వచ్చినా అది కూడా మనకి నిఫ్టీకి సపోర్ట్ చేస్తుంది. మంచి వెయిటేజ్ ఉంటుంది కాబట్టి ఆటో సెగ్మెంట్ మంచి వెయిటేజ్ని క్యారీ చేస్తుంది. సో ఇంట్రెస్ట్ రేట్ కట్స్ వల్ల ఆటో కూడా మొమెంటంలోకి వస్తుంది. దేర్ ఆర్ సో మెనీ పాజిటివ్ ఆస్పెక్ట్స్ గోయింగ్ ఫర్దర్. మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో కొంచెం పాజిటివ్ న్యూస్ వినిపించినా కానీ మనం మాట్లాడుకున్నటువంటి సెక్టార్స్ అన్నీ కూడా పాజిటివ్గా అప్సైడ్ మూవ్ అవడానికి అయితే చాలా హై ప్రాబబిలిటీ అయితే కనపడుతుంది. సో ఇప్పటి నుంచి నేను కొద్దిగా ఇన్వెస్ట్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళకి మాత్రం ఇది కొంచెంగా ఇన్వెస్ట్ చేసుకునే టైం కాదేమో నేను అనుకుంటున్నాను. అఫ్కోర్స్ అది సెక్టార్స్కి పరిమితం, కొన్ని సెక్టార్స్కి. బట్ నిఫ్టీ 50 లాంటి వాటిల్లో మాత్రం మనకి నిదానంగా యాడ్ చేసుకునే టైం కూడా మనకి నిఫ్టీ 50 ఇస్తుందని నేను అనుకోవట్లేదు. Q3 యూజువల్గా పాజిటివ్గా ఉంటుంది అనేది ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం. ఈవెన్ అన్ని ఏజెన్సీస్ కూడా Q3 మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ని పెట్టుకున్నాయి. ఒకవేళ ఎక్స్పెక్టేషన్స్ కనుక అనుకున్నట్టుగా జరిగితే మనకు ఎంట్రీ తీసుకునే టైం కూడా మనకు మార్కెట్ ఇవ్వదు. కాబట్టి మేబీ దిస్ ఈస్ ద రైట్ టైం టు ఈవెన్ ఫర్ ద లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్. యూజువల్ లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్కి నిదానంగా ఎస్టీపీనే ఏదో ఒకటి పెట్టుకోండి అని చెప్తూ ఉంటాం. బట్ ఇప్పుడున్నటువంటి కండిషన్లో లంసమ్స్కి ఇది మంచి టైమేనని గట్టిగా నమ్ముతున్నాను. సో వచ్చే వారం అనాలిసిస్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.